అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాను ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకు యోగా ఆంధ్ర కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరంలో యోగా కోసం ప్రధాన రహదారిని యోగా రోడ్డుగా మార్చేశారు. కార్పొరేషన్ ఉద్యోగులతో పాటు ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రముఖ యోగా గురువర్యులతో వారి శిక్షకులతో యోగాపై అవగాహన కల్పించారు. ఈ యోగా కార్యక్రమానికి ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాస్థ్య రక్షణం ఆదృశ్య వికార ప్రశమనం అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము. దాంట్లో యోగా ద్వారా స్వస్థతను కాపాడుకోవడం కోసము యోగా డేని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మన కాకినాడ పట్టణంలో ఒక రోడ్డుని యోగా ప్రాక్టీస్ కోసం కేటాయించడం జరిగింది. పొద్దున్నే 6:30 నుంచి 1 గంట పాటు ఇక్కడ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని జరిపి ఈ రోడ్డుని యోగా రోడ్డుగా మార్చి ప్రజల్లో ఆసక్తిని, వాళ్ళల్లో ఉన్న ఆయుర్వేదం మరియు యోగా పట్ల ఉన్న జిజ్ఞాసను పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జరుపుతున్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మేము వారికి ట్రైనర్స్ ద్వారా వాళ్ళ ద్వారా